బ్యాక్ టు న్యూస్. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. లెక్కించాలి, జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపు, రిజర్వేషన్ల కేటాయింపు పెంచాలి అని, అదే పెంచడంతో పాటు అన్ని రకాలుగా వాళ్లకు హక్కులు కల్పించాలని 2011లోనే చిదంబరం గారు నివేదిక ఇచ్చిండ్రు. బీసీ జనాభాను లెక్కించాలని స్పష్టమైన విధానం కాంగ్రెస్ ప్రకటించింది. ఇదే కాదు, రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో 50% సీలింగ్ ఏదైతుందో రిజర్వేషన్ 75%కి దాన్ని పెంచాలి, బీసీ విధానం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తీసుకొని కర్ణాటక ఎన్నికల సందర్భంగా ప్రజలకు చెప్పడం జరిగింది. తొందరలోనే కాంగ్రెస్ పార్టీ బీసీ పాలసీని తీసుకొచ్చి బీసీల అభ్యున్నతి కోసం ఏ రకంగా మేము పనిచేయబోతున్నామో మేము చెప్పదలుచుకున్నాము. బీసీ గర్జన పెట్టాలని కూడా హనుమంతన్న పొన్నం ప్రభాకర్ గారికి ఆల్రెడీ పార్టీ ఆదేశాలు ఇచ్చింది. నేను ఇప్పుడు అడుగుతున్నా, బీసీ జనాభాను లెక్కించడాన్ని ఎవరు అడ్డుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారు అడ్డుకుంటున్నారా లేదా? పార్లమెంటులో రోజుల కొద్దీ మేము ధర్నా చేసినాము, బీసీ జనాభాను లెక్కించండి, అధికారికంగా బీసీ జనాభాను పరిగణలోకి తీసుకోండి అని. ఆనాడు మండల్ కమిషన్ ద్వారా బీసీలకు రిజర్వేషన్లు వీపీ సింగ్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ మద్దతు తెస్తే దానికి పోటీగా మండల్కు ప్రత్యామ్నాయంగా కమండల్ అని చెప్పి నినాదము రథయాత్ర తీసుకొచ్చి బీసీలకు అన్యాయం చేసిందే బీజేపీ. ఇలా కేంద్రంలో బీసీ మంత్రి ఎందుకు పెడతలేరు? వాళ్ళదే ప్రభుత్వం ఉంది కదా. ఇలా కేంద్రంలో ఒక బీసీకి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి కేంద్రంలో. కాబట్టి బీసీల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు. నరేంద్ర మోడీ ఒక్కడు ప్రధానమంత్రి అయిపోతే బీసీలందరికీ కడుపు నిండదు. బీసీల అభ్యున్నతి కోసం తీసుకోవాల్సిన రాజ్యాంగ సవరణలు, విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే బీసీలకు మేలు జరుగుతుంది. పదవి పోయే ముందల వాళ్లకు బీసీలు గుర్తొచ్చారు. 9 ఏళ్ళు మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు కదా, ఎందుకు ఈ బీసీల గురించి ఒక్కరోజు కూడా పార్లమెంట్లో చర్చించలేదు? ఇప్పుడు దింపుడు గల్ల ఆశతోని బీసీలకు దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టాలని చావు తెలివితేటలు అంటారు కదా. కర్ణాటకలో చచ్చిన తర్వాత ఇప్పుడు కొన ఊపిరితోని బీసీలను మభ్యపెట్టాలని చెప్పి బీసీ డిక్లరేషన్తో ముందుకు వచ్చిండ్రు. కాబట్టి ఇప్పుడు ఒకటే మాట, పార్లమెంటులో సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. బీసీ జనాభాను కులాల వారిగా లెక్కించండి, పరిగణలోకి తీసుకోండి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీని విషయంలో డాక్టర్ లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు ఏం చెప్తారో చెప్పమని మేము అడుగుతున్నాం. అవునా, నాకు తెలీదయా, మరి ఆయన అదేమన్నాడో ఇదేమన్నాడో మా పార్టీలో లేడు. అయితే నేను ఒక మాట చెప్పదలుచుకున్న పీసీసీ అధ్యక్షుడిగా, ఈ రాష్ట్రంలో వివేక్ వెంకటస్వామి కావచ్చు, విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, రాజేందర్ రెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, ఇట్లాంటి చాలామంది నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరికీ బీజేపీ సిద్ధాంతంతో సంబంధం లేదు. బీజేపీ వాళ్ళని నమ్మదు, వాళ్ళు బీజేపీని నమ్మరు. వివిధ కారణాల చేత కేసీఆర్ను బీజేపీ ఓడిస్తుందేమో అనే అపోహలతోటి ఆ పార్టీలో చేరిండ్రు. ఆ పార్టీలో చేరిన తర్వాత వాస్తవం వాళ్ళకు తెలిసింది. వాస్తవం తెలిసినాక సరే, ఒక్కోసారి మనం కొన్నిసార్లు ఏమైతే తల్లిదండ్రులు వద్దన్నా లవ్ మ్యారేజ్ అని అవుతానో లేచిపోతాం. లేచిపోయినాక వాడు కొట్టినా కాల్చిన సిగరెట్